Good morning, ma'am. How are you? Good morning, Sai Joshi. Fine, thank you so much. How are you? Fine, ma'am. Okay, all of you take out Telugu notebooks today. Not textbooks, only notebook. Take out Telugu notebook. Hi, Janvi. How are you? Only notebook. Ma'am, I sing the song. No, 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 now not time. తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నోట్బుక్ తీయండి. గుడ్ మార్నింగ్. ఓపెన్ నోట్బుక్. నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను. వైట్ బోర్డ్ వస్తే నాకు థమ్స్ అప్ చూపించండి. వైట్ బోర్డ్ వస్తే థమ్స్ అప్ చూపించండి. సాయి జోషి వైట్ బోర్డ్ వచ్చిందా? రాలేదా? వచ్చిందా? ఓకే. టేక్ అవుట్ తెలుగు నోట్బుక్. నోట్బుక్ తీయండి. నోట్బుక్ తీసి టేక్ అవుట్ నోట్బుక్. థీమ్ 4 అని మెన్షన్ చేయండి. THEME థీమ్ 4. వాట్ ఈస్ థీమ్ 4 నేమ్? అవర్ యూనివర్స్. OUR అవర్ UNIVERSE. థీమ్ 4 అవర్ యూనివర్స్. థీమ్ రాయండి. థీమ్ 4 అవర్ యూనివర్స్ రాసినాక క్లాస్ వర్క్ పెట్టండి. క్లాస్ వర్క్ పెట్టి డేట్ వేయండి. డేట్ 10/11/2020 మెన్షన్ చేయండి నోట్బుక్ లో. జాన్వి ఏంటి ప్రాబ్లం? నేను రాసిన థీమ్ 4 అవర్ యూనివర్స్ అని రాసినాక క్లాస్ వర్క్ డేట్ వేసినావా? క్లాస్ వర్క్. ఓకే. సాయి జోషి ఫినిష్. ఎస్ మ్యామ్. ఓకే. ఇప్పుడు సాయి రిత్విక్ రెడ్డి, వాట్ ఆర్ యు డూయింగ్? యు అండ్ యువర్ బ్రదర్ బోత్ ఆఫ్ యు ప్లేయింగ్. వేర్ ఇస్ యువర్ నోట్బుక్? ఓకే. ఇప్పుడు మనము కా నుండి హలా వరకు అన్ని అక్షరాలకు కొమ్ము దీర్ఘాన్ని పరిచయం చేసుకుందాం. ఓకే. కొమ్ము దీర్ఘము పరిచయం. కొమ్ము దీర్ఘము పరిచయం. ఫస్ట్ మనకి ఇట్లా 2 లైన్స్ ఉంటాయి కదా నోట్బుక్ లో. ఆ 2 లైన్స్ లో రాయండి. ఫస్ట్ వన్ కా. ఫస్ట్ వన్ కా. కా రాసినాక మనం ఆల్రెడీ దీర్ఘం అన్ని లెటర్స్ కి దీర్ఘం నేర్చుకున్నాం, గుడి నేర్చుకున్నాం, గుడి దీర్ఘం కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు కొమ్ము దీర్ఘం. కాకి కొమ్మిస్తే కా, కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. ఇక్కడ ఇవ్వాలి కొమ్ము దీర్ఘం. కా కొమ్మిస్తే కు, కా కొమ్ము దీర్ఘం ఇస్తే కు. కొమ్ము దీర్ఘం పరిచయం. కొమ్ము దీర్ఘం పరిచయం. పెన్ కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ రాసుకుందాం పైన హెడ్డింగ్ కొమ్ము దీర్ఘం పరిచయం.
ఏంటి కేతన? కేతన ఏంటి? కేతన రాఘవ In notebook or textbook, ma'am. textbook where you write these many bits, these many. Your voice is breaking, ma'am. Okay, Ketana Raghava, now okay. You open notebook Yes, only. ma'am. Notebook only. Okay, ma'am. కొమ్ము కొమ్ము దీర్ఘము పరిచయము థీమ్ 4 అవర్ యూనివర్స్ క్లాస్ వర్క్ అండ్ డేట్. కా కా కొమ్మిస్తే కు, కా కొమ్ము దీర్ఘమిస్తే కు. సెకండ్ వన్ గా. తర్వాత థర్డ్ వన్ చా. ఫోర్త్ వన్ జా. ఇప్పుడు గా కొమ్ము కూడా ఇక్కడ పక్కకి ఇవ్వాలి. గా కొమ్మిస్తే గు, గా కొమ్ము దీర్ఘమిస్తే గు. చా కొమ్మిస్తే చూ, చా కొమ్ము దీర్ఘమిస్తే చూ. ఇక్కడ చూడండి అన్నిటికీ కొమ్ము కొమ్ము దీర్ఘం పక్కకి ఇచ్చినాం కదా, మరి జాకి కూడా ఇక్కడ జాకి ఇట్లా ఉంది కాబట్టి జాకు కొమ్ము కూడా ఇక్కడ పక్కన ఇయ్యద్దు. ఇది రాంగ్. జాకి కొమ్ము ఎక్కడ ఇవ్వాలంటే ఇక్కడ ఉంది కదా, ఇది పైన ఇది ఉంది కదా జా, ఇట్లా ఇక్కడ ఇవ్వాలి. జా కొమ్మిస్తే జూ, జా కొమ్ము దీర్ఘమిస్తే జూ. దీనికి ఇవ్వాలి, పక్కకి ఇవ్వద్దు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా గమనించండి. కొమ్ము కొమ్ము దీర్ఘము జాగ్రత్తగా చూడండి. నాకంటే బోర్డ్ కాబట్టి నేను కంటిన్యూషన్ గా రాయలేను కాబట్టి నేను ఇక్కడ పక్కకు రాస్తా. మీరు నోట్బుక్ లో ఎండింగ్ వరకు లైన్స్ లో ఎన్ని పడితే అని రాసి మిగిలిన పేపర్ టర్న్ చేసి రాయాలి. ఓకే, మిగిలిన పేపర్ టర్న్ చేసి రాయాలి. నౌ నేను ఇక్కడ మిడిల్ లో లైన్ కొట్టుకొని రాసుకుంటా, మీరు మాత్రం పేపర్ టర్న్ చేసి ఎండింగ్ లైన్ వరకు ఎన్ని పడితే అని రాసి మిగిలిన పేపర్ టర్న్ చేసి రాయాలి. జా కొమ్మిస్తే జూ, జా కొమ్ము దీర్ఘమిస్తే జూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ టా, సిక్స్త్ వన్ డా, సెవెంత్ వన్ తా, ఎయిత్ వన్ దా, నైన్త్ వన్ నా. ఇప్పుడు టా లెటర్ కి కొమ్ము. టా కొమ్మిస్తే టు, కామా టా కొమ్ము దీర్ఘమిస్తే టు. ఈ 2 లెటర్స్ కి మధ్యలో 2 ఫింగర్స్ గ్యాప్ ఉంచండి. 2 గీతల నిండుగా చక్కగా నీట్ గా కుదిరించి రాయండి. నెక్స్ట్ డా కొమ్మిస్తే డు, డా కొమ్ము దీర్ఘమిస్తే డు. తా కొమ్మిస్తే తు, తా కొమ్ము దీర్ఘమిస్తే తు. దా కొమ్మిస్తే దు, దా కొమ్ము దీర్ఘమిస్తే దు. నా, నా కొమ్మిస్తే ను, నా కొమ్ము దీర్ఘమిస్తే ను. జాగ్రత్తగా చూసి రాయండి. ఓకే, నేను ఒక 2 minutes టైం ఇస్తా, ఈ లోపు ఫినిష్ చేయండి, ఎందుకంటే ఇంకా చాలా లెటర్స్ ఉన్నాయి. ఫినిష్.
ఓకే బేటా, ఫినిష్. నేను సెకండ్ పేజ్ తీసుకుంటున్నాను. సెకండ్ పేజ్ ఎవరైనా రాయకపోతే ఏం ఇది కాకండి, నేను ఎంసీబీలో క్లాస్ వర్క్ పంపించేస్తాను. ఓకే, 9 వరకు ఫినిష్ అయినాయి కదా. నెక్స్ట్ నా వరకు అయిపోయినాయి. సెకండ్ పేజ్ నా వరకు అయిపోయినాయి కదా. 10 పా, 11 బా, 12th వన్ మా, మాకి చిన్న సున్నా పెట్టాలి, తలకట్టు పైదాకా పోవాలి. 13th వన్ యా, యాకు పెద్ద సున్నా పెట్టాలి, తలకట్టు ఇక్కడి వరకు రావాలి. 14th వన్ రా, 15th వన్ లా. ఇప్పుడు పా, అన్నిటికీ మనం ఇలా పక్కన కొమ్ము పెట్టుకున్నాం కదా. కానీ మరి పా కొమ్ము అంటే మరి ఇట్లనే ఇద్దామా? పా కొమ్ము ఇట్లా ఇవ్వద్దు, ఇది రాంగ్, ఇది రాంగ్. పా కొమ్ము ఎలా ఇవ్వాలంటే, పా అక్షర అన్నిటికీ మనం ఇలా పక్కకి కొమ్ము ఇచ్చినాం కదా, దీనికి కూడా ఇలానే కొమ్ము ఇవ్వాలి అనుకోవద్దు. ఈ పా కొమ్ము డిఫరెంట్. సి పా, పా కొమ్మిస్తే పు, ఈ సున్నా పక్క నుంచి ఇలా కిందికి ఇవ్వాలి పా కొమ్ము. అన్ని లెటర్స్ కి పక్కకి ఇచ్చినట్టు ఇలా పక్కకు ఇవ్వద్దు, ఇది రాంగ్. పా కొమ్మిస్తే పు, పా కొమ్ము దీర్ఘమిస్తే పూ. బా మళ్ళీ సేమ్ పక్కనే ఇవ్వాలి, బా కొమ్మిస్తే బూ, బా కొమ్ము దీర్ఘమిస్తే బూ. మాకి చిన్న సున్నా పెట్టాలి, తలగట్టు పై దాకా పోవాలి. మా కొమ్మిస్తే ము, మా కొమ్ము దీర్ఘమిస్తే మూ. యాకి పెద్ద సున్నా పెట్టాలి, తలకట్టు సున్నాకి ఇక్కడి వరకు హాఫ్ వరకే రావాలి. యా కొమ్మిస్తే యు, యా కొమ్ము దీర్ఘమిస్తే యు. రా, రా కొమ్మిస్తే రు, రా కొమ్ము దీర్ఘమిస్తే రు. లా, లా కొమ్మిస్తే లు, లా కొమ్ము దీర్ఘమిస్తే లు. నాది బోర్డ్ కాబట్టి ఎండింగ్ వరకు ప్లేస్ ఉండదు, నేను ఇక్కడ మిడిల్ లో లైన్ కొట్టుకొని పక్కన రాస్తాను. మీరు మాత్రం నోట్బుక్ లో మీ లైన్ ఎండ్ వరకు రాయాలి. 16 మాకి యాకి తేడాలు కంపల్సరీగా నాకు చూపించాలి. మాకు చిన్న సున్నా పెట్టాలి, యాకు పెద్ద సున్నా పెట్టాలి. మాకేమో తలకట్టు ఇక్కడ దాకా పై దాకా పోవాలి, యాకేమో తలకట్టు ఇక్కడి వరకే రావాలి. 2 గీతల నిండా చక్కగా నీట్ గా రాయండి. ఆ 2 లెటర్స్ కి మధ్య 2 ఫింగర్స్ గ్యాప్ ఇవ్వండి, నీట్ గా రాయండి. లా. నెక్స్ట్ 16th వన్ మా, యా, రా, లా వరకు అయిపోయినాం కదా. నౌ వా, 16th వన్ వా, 17th వన్ షే, 18th వన్ సా. టోటల్ 18 లెటర్స్ ఇచ్చిండు సా. ఇప్పుడు ఈ వాకి కొమ్ము కూడా అన్ని లెటర్స్ ఇలా పక్కకు పెట్టినాం కదా, వాకి కొమ్ము కూడా మరి ఇట్లా పక్కకి ఇస్తారా? అట్లా పక్కకి ఇయ్యద్దు, ఇది రాంగ్. వా కొమ్ము పక్కకిస్తే మా అవుతుంది, వాకి కొమ్ము కూడా పాకిచ్చినట్టు ఇలా కింది నుంచి ఇవ్వాలి. సి వా, వా కొమ్మిస్తే వు, పక్క నుంచి ఇవ్వాలి. అన్ని లెటర్స్ కి పక్కకి ఇచ్చినట్టు ఇయ్యద్దు, కొన్ని లెటర్స్ కి ఈ కొమ్ము అనేది డిఫరెంట్ ఉంటది, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మళ్ళీ వా కొమ్ము దీర్ఘమిస్తే ఊ. ఓకే, మళ్ళీ ఇప్పుడు షే కొమ్ము, షే కొమ్మిస్తే షూ, షే కొమ్ము దీర్ఘమిస్తే షూ. సా, సా కొమ్మిస్తే సు, సా కొమ్ము దీర్ఘమిస్తే సు. ఫినిష్. రైట్ ఫాస్ట్, ఫాస్ట్ రాయండి. Ashida, what you doing, beta? Are you playing? Yes. Where is your notebook? What you doing? Once talk to me, Ashida. Where is your notebook, Ashida? Always you playing only.
Write fast. Don't waste your time. Ketana Raghava. Yes, ma'am. Writing. Rastunava. Yes, ma'am. Write very neatly. Okay. Sai Joshi. Finish. Tarani. You also write this bit. Tarani, you learn that Dirgham bit and Gudi Dirgham you learn already. And this is Kommu Dirgham. You also write this bit. Rasnava, finish. I'm writing. You write. You can understand? Yes. Okay, very good. Write fast and very neatly. Where is Baba Street? Today, Ananya not there. Vineet Jekar. Hello, Vineet. You can understand? Ritvik Reddy, where is your notebook? Hello, sir. Ritvik Garu. Notebook ఏదండి? 9th వరకు రావాలా నేను? ఎక్కడి వరకు ఆగిపోయావు? ఆ పేజీ లీవ్ చేసి నెక్స్ట్ పేజీలో ఇవి కంటిన్యూ చేసేసేయి. ఇన్కంప్లీట్ ఉన్నాయి ఎంసీబీలో చూసి రాదు కానీ. Write fast, don't waste time. You always playing with your brother only. I am seeing here. ఇక్కడ ప్యానెల్ లో కనిపిస్తున్నావు. Playing only. Today Ananya not there in the meeting. Okay, there. Okay, right, fast, right. Baba Street, how are you, beta? Yes. Good. Hello, sir. Baba Street. Yes. Hello. Hello. What are you doing? I'm talking to you. నువ్వేం చేస్తున్నావు? నీతోని మాట్లాడుతున్నా. How clever answer. Baba Street, super answer ఇచ్చినావు. ఓకే అమ్మా. Yes. Wait. I am finished, ma'am. Who are I'll you? practice చేస్తున్నా. I'll practice చేస్తున్నా. I'll practice చేస్తున్నావా? ఓకే, నీకు అమ్మహా వరకు వచ్చినాయి కదా, మరి నెక్స్ట్ పేజ్ తీసుకో. నెక్స్ట్ పేజ్ తీసుకో. ఓకే. ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ వరకు ఫినిష్ అయిపోయినాయి. నేను లైన్ కొట్టినా. క్లాస్ వర్క్ మెన్షన్ చేయి. క్లాస్ వర్క్ అండి. క్లాస్ వర్క్ అని మెన్షన్ చేసి డేట్ ఇవాల్టిది 10/11/2020. This year date. So put ఫినిష్. yes. ఇప్పుడు డౌన్ ఇక్కడ ఒక లైన్ ఉంటది కదా, ఈ 2 లైన్స్ లో ఇక్కడ ఇట్లా నీకు నోట్బుక్ లో ఇట్లా 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ లో పెన్ కలర్ చేంజ్ చేసుకుందాము. థీమ్ 4 అని మెన్షన్ చేయి. THEME థీమ్ 4 అవర్ యూనివర్స్. OUR అవర్ UNIVERSE థీమ్ 4 అవర్ యూనివర్స్ మెన్షన్ చేయి. Team 4 our universe. Team 4 our universe, right? See here, our universe, right? 4. నీకు అహా వరకు వచ్చినాయి కదా. అహా ఆఫ్టర్ ఇప్పుడు నేను నీకు కింద ఇంకొక 1 లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫినిష్. థీమ్ 4 అవర్ యూనివర్స్ రాసేసినవా? ఇంకా రాస్తున్నా. రాయి తొందరగా రాయి. Tarani, what you doing? Where is your pencil? You only write. Tarani, sleeping mode only.
T. Finish, beta. ఇది కష్టం ఉన్నది ఇది. Finish. Yes. Finish. Now డౌన్ లైన్ లో డౌన్ లైన్ ఇలా ఉంటది కదా, డౌన్ లైన్ లో కా కా Ka. కా Right. Ka. కా Yes. Right. Yeah. Ka. Teacher is right. కా కడవా Kadava. Say. కాకా కడవా. కాకా కడవ కా కడవా Only one ka. కా కడవా. కా కడవా. నెక్స్ట్ వన్ ఫింగర్ గ్యాప్ ఆఫ్టర్ ఖ ఖడ్గము ఖ ఖడ్గము Anu. Ka. కా గతము. ఖడ్గము ఖడ్గము మీన్స్ తల్వార్, తల్వార్ మీన్స్ స్వాడ్, కత్తి కత్తి. ఖడ్గము మీన్స్ కత్తి. ఖ ఖడ్గము. నెక్స్ట్ గా గద గా కా గద. గద. భీముని గద, ఆంజనేయుని గద, యు నో. గా గద. ఆస్తుదా ఏంటి? కా. వెయిట్ 1 minute వెయిట్ బేటా. స్వర్ణిక, how are you? I'm fine, ma'am. So many days after you join in the meeting. Why beta? Ka is what? Kadgamu. Kha khadgamu. Next Ka ga gada. గతము. Ga gada. Ga gada. Next కా గద. 2 fingers gap. Gha ghatam. Ghatam means kunda. Gha ghatam. Ka. ఈ చిన్న సున్నా ఇలా పెట్టేసి ఈ సున్నా పక్కన కిందికి జట్కా పెట్టేసి 1 లైన్ ఆఫ్టర్ లైక్ దిస్ లైన్. ఈ తలకట్ట అనేది దీనికి టచ్ అవ్వద్దు. ఘ గధ ఘ ఘటం ఘ ఘటం. ఘటం అంటే కుండ. కుండ మీన్స్ కడవ, పాట్. క కడవ. ఖ ఖడ్గము. గ గద. ఘ ఘటం. ఈ జట్కా ఉన్న లెటర్స్ ని ఒత్తి పలకాలి. ఇన్యా. నెక్స్ట్ aha after each line you write only 5 letters. Aha after each line you write only 5 letters. Kakha gagha inya. Finish? 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 Yes. Yes. Today you practice these 5 letters. Okay? Okay. Okay, very good. Hello Nana, finish 18 మొత్తం total 18 వచ్చాయి letters. కొమ్ము దీర్ఘం. Finish everyone. Write fast.
సిద్ధు ఏంటన్నా Ma'am. ఫినిష్ Finished, ma'am. ఓకే వెయిట్ నెక్స్ట్ అమ్మ నా బయటికి వెళ్ళారు. ఓకే నెక్స్ట్ కింది బొమ్మను చూడండి, పదాలు చదవండి, అక్షరాలను గుణింతాల చార్ట్ లో గుర్తించండి. ఓకే ఈ బిట్ టెక్స్ట్ బుక్ లో బిట్ తర్వాత చెప్పుకుందాము. ఓకే ఇప్పుడు నోట్బుక్ అయిపోయిన వాళ్ళు పక్కన పెట్టండి. టెక్స్ట్ బుక్ లో నిన్న నేను మూకుడు గేయం చెప్పాను కదా, ఇవాళ ఎవరైనా ఆ గేయం రిపీట్ చేస్తారా? ఎనీబడి? ఓకే నేను మ్యూట్ లో పడిపోయాను. ఓకే సిద్ధు మ్యామ్ నేను చెప్తా. చెప్పు జాన్వి. సంక్రాంతి పండుగకు సకినాలు, అరిసెలు, పాత బియ్యం తెచ్చి పిండి పట్టించి మూలకు ముడుచుకొనున్న మూకుడు తెచ్చి పొయ్యి మీద పెట్టి చుట్టిన సకినాలు చక్కగా గోలిస్తే ముగ్గు వేసినట్టుంది. మూకుడ్లో ముగ్గేసినట్టుంది, చూడబుద్ధి అవుతున్నది. సుయిసిమంటూ తీయటి అరిసెలు మూకుడ్లో గోలుతూ ఉంటే తినబుద్ధి పుడుతున్నది, తొందరగా తినబుద్ధి పుడుతున్నది. అవునా, అరిసెలు తినాలనిపిస్తుందా? జాన్వి అవునా, అరిసెలు తినాలనిపిస్తుందా? ఓకే ఇంకెవరు చెప్తారు? Ayansh Gupta, you are there in the meeting? Hello Ayansh. Yes ma'am. How are you Ayansh? Ma'am, I am fine ma'am. Ma'am, but ma'am, your screen is not coming ma'am. Why beta? Then everyone writing in the screen. Today I am given Katu, Sa letters, Kommu, Komudirgam. Today I am given Kommu, all letters, right? Kommu, Komudirgam. Your screen is unable to come. Wait. Once again, I am stop and I am share. Wait. Yes ma'am, came. Now okay? No ma'am, not coming. That is okay. I am asking. Janvi, నీకు స్క్రీన్ కనిపిస్తుందా? వైట్ బోర్డ్ కనిపిస్తుంది. వెరీ గుడ్. సిద్ధు స్క్రీన్ కనిపిస్తుందా? వైట్ బోర్డ్ లేదు మ్యామ్. ఇప్పుడు చూడు. ఆసిత స్క్రీన్ కనిపిస్తుందా? అంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూసి రాస్తున్నావా సిద్ధు నువ్వు? టెక్స్ట్ బుక్ కాదు నాన్న. ఇప్పుడు నేను వైట్ బోర్డ్ మీద కొమ్ము కొమ్ము దీర్ఘము అక్షరాలకు రాశాను కదా, అది నువ్వు నోట్బుక్ లో కాపీ చేయట్లేదా? ఆల్రెడీ చేశాను మ్యామ్, అయిపోయింది. హూ ఈస్ టాకింగ్? ఆశ్రిత. నేను ఆశ్రితని అడగట్లేదు. ఆశ్రిత యు వెయిట్, ఐఎమ్ టాకింగ్ సిద్ధు ఓన్లీ.
సిద్ధు కాపీ చేసినావా? ఓకే రాసినావు కదా, మరి ఎందుకు కనిపిస్తలేదని చెప్తున్నావు? ఓకే నేను దాన్ని చూడలేదు, అందుకే ఇంకేదో చెప్పేసా. వేరే బిట్ కాదు, అదే బిట్. వెయిట్ వెయిట్. అయాంష్ గుప్తా, మ్యామ్ టీమ్ స్కోర్ అవర్ జూనియర్ రాయమన్నారు కదా. అయాంష్, yes ma'am. everyone screen visible. That is your device problem. You check your device once. Okay. Today's classwork I am sending in MCB. Then you see and write. Okay ma'am. Okay, Ayansh. Then any problem is there? Ayansh Gupta, you listen once. Any problem is there in your side? Just starting only you tell. When I am calling, I am asking. That time you not tell. Okay? Okay. Starting only Okay. telling means I am solve your problem. Okay ma'am. Okay. I am sending today's classwork in MCB. Then you see and you write in your notebook. Okay ma'am. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? మూకుడు గేయం అనన్య చెప్పు తల్లి. సంక్రాంతి పండుగకు సకినాలు అరిసెలు పాత బియ్యం తెచ్చి పిండి పట్టించి మూలకు ముడుచుకోనున్నా మూకుడును తెచ్చి పొయ్యి మీద పెట్టి చుట్టిన సకినాలు చక్కగా గోలిస్తే ముగ్గేసినట్లున్నది. మూకుట్ల ముగ్గేసినట్లున్నది. చూడబుద్ధి అవుతున్నది. ఓహో, అంటూ తీయటి అరిసెలు ముద్దుగా మూకుట్ల గోలుతూ ఉంటే తినబుద్ధి పుడుతున్నది. తొందరగా తినబుద్ధి పుడుతున్నది. అవునా, నాకు కూడా తొందరగా తినబుద్ధి పుడుతున్నది. మరి ప్రిపేర్ చేయమను. అనన్య, నువ్వు అరిసెలు ఎలా గోలిస్తూ ఉంటే చెప్తూ ఉంటే నాకు కూడా అరిసెలు తినబుద్ధి పుడుతున్నది. చేసుకుందామా అరిసెలు? చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్ నానా, బాగా చదివావు. వెరీ గుడ్. ఇంకెవరు చదువుతారు? సార్ అయాన్ గారు బాగున్నారా అండి? హలో అయాన్. yes ma'am. ఓకే చదువు. బాగున్నా ఓకే ఓకే. సంక్రాంతి పండుగకు సకినాలు అరిసెలు. సంక్రాంతి పండుగకు సకినాలు అరిసెలు పాత బియ్యం తెచ్చి పిండి పట్టించి మూలకు ముడుచుకోనున్న మూగుడుని తెచ్చి పొయ్యి మీద పెట్టి చుట్టిన సకినాలు చక్కగా గోలిస్తే ముగ్గేసినట్టుంది. ముగ్గేసినట్టుంది.
చూడబుద్ధి అవుతున్నది. చూడబుద్ధి అవుతున్నది. నీసేయమంటూ తీయని అరిసెలు ముద్దుగా గోలిస్తే తినబుద్ధి అవుతున్నది. తినబుద్ధి పుడుతున్నది. తొందరగా తినబుద్ధి అవుతున్నది. తినబుద్ధి పుడుతున్నది. తొందరగా తినబుద్ధి అవుతున్నది. తినబుద్ధి పుడుతున్నది. ఓకే తినబుద్ధి పుడుతున్నది. ఓకే అయాన్, వెరీ గుడ్. మొత్తం 18 లెటర్స్ కి కొమ్ము కొమ్ము దీర్ఘం రాసినవా? ఫినిష్ అయిందా ఆ బిట్? ఇప్పుడు చేస్తున్నా మ్యామ్. ఓకే, మరి నేను స్క్రీన్ తీసేసిన కదా వైట్ బోర్డ్. ఎట్లా చేస్తున్నావు? నేను రాసేస్తా మ్యామ్ దొరికితే. ఇదా రాసిన మ్యామ్. ఓకే, ఇంకెవరు చెప్తారు గేయం? సిద్ధు హ్యాండ్ రేస్. వేద, తన్విశ్రీ ఆల్సో హ్యాండ్ రేసింగ్. వేద, తన్విశ్రీ చెప్పమ్మా. చెప్పు. ఆల్రెడీ ఇట్స్ టైమ్ అప్. 12:01. ఐ హావ్ నెక్స్ట్ క్లాస్. ఓకే, రేపు చదివిస్తాను గేయము. ఇవాళ క్లాస్ వర్క్ ఎవరిదైనా ఇన్కంప్లీట్ ఉంటే నేను ఎంసీబీలో మీకు క్లాస్ వర్క్ పంపిస్తాను. ఓకే, ఎంసీబీలో నేను మీకు క్లాస్ వర్క్ పంపిస్తాను. ఓకేనా? మీకు హోంవర్క్ ఏంటంటే టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్